శ్రీ మాత్రేన్ మహామ్మ పిలుపు ఛానల్కి స్వాగతం అండి. వృషభరాశి వారికి జాతక ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? 2025 సంవత్సరం మే 8వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం వృషభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వృషభరాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు చూసుకోవాలి, అలాగే ఏ దేవతారాధన చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. అలాగే మీకు ఏ సమస్యలు ఉన్నా షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం లెక్కడిగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మీరు ఎక్కడున్నా సరే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించే చాలు. అంటే గురువుగారికి ఫోన్ కాల్ చేస్తే గురువుగారు చక్కగా ఫోన్లోనే మనకి పరిహారాలన్నీ చెప్తారు. కాబట్టి ఈ గురువుగారు చాలా నమ్మకదగమైన గురువుగారు. ఈ గురువుగారు చెప్పినట్లుగా నెరవేరుతుంది. గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. చూశారు కదండి. మీరు ఎక్కడున్నా సరే గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యలకు ఏ సమస్యలు ఉన్నా సరే పరిష్కారం కనుక్కోండి. ఈ గురువుగారు చెప్పినట్లు 24 గంటల్లోనే మనకి నెరవేరుతుంది. ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ ఈ గురువు గారికి ఫోన్ చేసి మీ సమస్యలన్నీ తొలగించుకోండి. అలాగే వివరాల్లోకి వెళ్ళిపోదాం. మరికొన్ని గంటల్లో వృషభరాశి వారికి తిరిగి అదృష్టం పట్టబోతుంది. 14 ఏళ్ల తర్వాత దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు. మరికొద్ది గంటల్లో వృషభరాశి వారికి దశ తిరిగి అదృష్ట యోగం ఎలా పట్టబోతుంది, అదృష్ట యోగం వల్ల వీరి తలరాత ఎలా మారబోతుంది, మరి 14 ఏళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు ఎలా కాబోతున్నారు, మరి మీకు పట్టిన అదృష్టాన్ని ఆపలేని విధంగా మీ జీవితం ఎలా ముందుకు వెళ్ళబోతుంది, వృషభరాశి వారికి దశ తిరిగి అదృష్టం ఎలా పట్టబోతుంది అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో పూర్తిగా అర్థం అవ్వాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వృషభరాశి వారు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేసి మాకు సపోర్టివ్గా ఉంటుంది. అలాగే వృషభరాశి వారికి ఓవరాల్గా గ్రహస్థితి అనేది ఎలా ఉంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ వృషభ రాశి వారికి అనుకూల ప్రకారం జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల యొక్క సంచారంగా అదృష్టం అనేది వీరిని వరించబోతుంది. ఈ యొక్క గ్రహాలలో అనుకూలత ఏర్పడడం, వాటి సంచారం వల్ల వీరికి అనుకూలమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం వలన వీరికి అదృష్ట యోగం అనేది వర్ణించబోతుందని చెప్పుకోవాలి. అయితే ఈ యొక్క అదృష్ట యోగం వల్ల వీరి యొక్క తలరాత అనేది మారబోతుంది. కొద్ది గంటల్లో మీ దశ అనేది తిరగబోతుంది. 14 ఏళ్ల దరిద్రం పోవడంతో పాటుగా అదృష్టవంతులు కూడా మీరు కాబోతున్నారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వృషభరాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహ సంచార కారణంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవ్వడం, అదేవిధంగా ఈ సమయంలో వీరికి ధన ప్రాప్తి అనేది అకస్మాత్తుగా పొందడం వీరి యొక్క జీవితాన్ని చాలా వరకు కూడా ముందుకు తీసుకెళ్తుంది. అనుకూలమైన పరిస్థితుల వల్ల వీరు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొందుతారు. ఈ పనిని తలపెట్టి వారు ముందుకు వెళుతూ ఉంటే ఆ పనిలో ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు. అసలు వీరికి వచ్చేటటువంటి ప్రతి ఆలోచన కూడా కార్యాచరణలోకి తీసుకురావడం ద్వారా వారు అందులో సక్సెస్ని అనుభవిస్తారు. అనుభూతి వీరిని చాలా వరకు కూడా స్ట్రాంగ్గా తయారు చేసి వీరిని ముందుకు తీసుకువెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే వ్యాపార ఉద్యోగాల్లో అపారమైనటువంటి ఫలితాలు, విజయాలు అనేవి ఈ వృషభరాశి వారు సాధించగలుగుతారు. ఆర్థికంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కుటుంబం, స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళతారు. మీ జీవితంలో ఎదురయ్యేటటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు. చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇక వృషభరాశి వ్యక్తులు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ కూడా షేర్ చేసుకోరు. ఎందుకంటే వీరు ఎక్కువగా భవిష్యత్తును మెయింటైన్ చేస్తారు. కుటుంబం కోసం ఎంత కష్టమైనా సరే వెనకాడరు. కష్టపడ్డదంతా కూడా కుటుంబంలోని వారంతా కూడా చక్కగా అనుభవించాలి అనేటటువంటి ఆలోచన ఈ వృషభరాశి వారికి ఉంటుంది. అదేవిధంగా ఇతరుల కుయుక్తులకు కూడా వీరు అసలు లొంగరని చెప్పుకోవాలి. వీరికి మంచి ప్రజా ఆకర్షణ అనేది ఉంటుంది. వీరు ప్రజా ఆకర్షణకి సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో చాలా చక్కగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తారు. డబ్బు ఖర్చు పెట్టడం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు.
ఖర్చు పెట్టే రూపాయి కూడా అనవసరంగా ఖర్చు పెడుతున్నామా, అవసరానికి ఖర్చు పెడుతున్నామా, లేదా ఏదైనా కొనే అప్పుడు ఇది మనకి చాలా రోజులు పనిచేస్తుందా, లేకపోతే అప్పటికప్పుడు ఏదో ఉపయోగపడుతుందా, ఇలా అనేక విషయాలను బేరేజీ వేసుకుని ముందుకు సాగుతారు. ఈ యొక్క వృషభ రాశి వారు ఈ విధంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే గనుక తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు వృధా చెయ్యరు. అప్పటికప్పుడు వాటిని వృద్ధి చేసే కార్యక్రమాన్ని వీరు పెట్టుకుంటారని చెప్పుకోవచ్చు. వారిచ్చినటువంటి ఆస్తులను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకోవాలని చూస్తూ ఉంటారు. ఆస్తుల ద్వారా ఇంకా డబ్బు సంపాదించడం, మన తర్వాత తరాలకు సంపాదించి పెట్టడం అనేది ఇలా చేయాలి అలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా వృషభ రాశి వారికి ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనేక రకాలమైనటువంటి మార్పుల్ని చూస్తారు. గ్రహాల యొక్క సంచారణ కారణంగా అనేక రకాలైనటువంటి ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. పై అధికారుల నుంచి మెప్పుని పొందుతారు. ప్రశంసల వల్ల ఆఫీసులో కూడా మీకు చాలా వాల్యూ పెరుగుతుంది. మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. అంటే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేప్పుడు మాత్రం మీరు కాస్త జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు పనిచేసేటువంటి కార్యాలయానికి కూడా చాలా వరకు ప్రభావం అనేది పడుతుంది. దానివల్ల మీరు ఆచితూచి అడుగులు ముందుకు వేయాలి. అలాగే తీసుకునే నిర్ణయాలను 1కి 4 సార్లు మీకు మీరే రీచెక్ చేసుకుని తర్వాత మీ పై అధికారులకు చెప్పి వారు వాటిని ఓకే అంటే ఆ తరువాత ఆచర్యాత్మకంగా చేయాలి. అలాగే మరికొంత కొత్త ఉద్యోగానికి మారాలి అని అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయడం చాలా మంచిది. అంతేకాకుండా ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం లేదు, లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వలన కానీ ధనాదాయాలు పెరుగుతాయని ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రమోషన్ రావడం వలన ఎక్కువగా డబ్బులు కూడా సంపాదిస్తారు. దీనితో ధనపరంగా మీరు ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. జీవితంలో ఏ విషయాలకై కలలు కన్నారో, మీ జీవితం ఎలా ఉండాలి అని అనుకున్నారో అన్నీ కూడా మరికొన్ని గంటల్లో పూర్తవబోతున్నాయి. అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుంది. జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ మీ సొంతం అవుతుంది. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. కొన్ని వ్యాపార లావాదేవీలు, సగంలో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మధైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ రాశి వారికి లాభం వస్తుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఈ వృషభ రాశి వారు సొంత ఇంటి కోసం చేసుకున్న ప్రణాళికలు, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇవన్నీ కూడా సత్ఫలితం అవుతాయి. అలాగే మీ కొత్త ఇంటి నిర్మాణం కూడా ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా సంతాన రీత్యా కూడా ఎన్నో లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వారికి. అంటే వారు చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. ఈ యొక్క తల్లిదండ్రులకి ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తగాదల్లో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి భూములన్నీ తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు. ఇలా వృషభ రాశి వ్యక్తులు రాబోయేటటువంటి రోజుల్లో అధికంగా లాభం పొందనున్నారని చెప్పుకోవచ్చు. వృషభ రాశి వ్యక్తులకు 2 వ్యక్తుల కారణంగా జీవితంలో ఏ మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గతంలో మీ కొలీగ్స్ కి మీరు హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు. దీనివల్ల మీరు ఆఫీస్లో మీ పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకుని బాస్ దగ్గర మీరు మెప్పు కూడా పొందుతారు. ఇకపోతే మీ ఫ్యామిలీతో మీరు చక్కటి సమయాన్ని అయితే గడుపుతారు. దానితో వారు చాలా ఆనందాన్ని పొందుతారు. అదే విధంగా చూసుకున్నట్లయితే గనుక ఇంటిలో పెద్దవారిని గౌరవించండి. వారిచ్చే సూచనల్ని, సలహాల్ని పక్కన పెట్టకుండా ఖచ్చితంగా పాటించండి. ఇలా చేయడం వలన మీరు జీవితంలో ఏం కోరుకున్నా వారి యొక్క ఆశీస్సులతో మీకు లభించుతుంది. ఈ సమయంలో మీకు 14 ఏళ్ల నుంచి పట్టిన దరిద్రం అంతా వదిలిపోయి మీకు అదృష్టం పట్టే సమయం వచ్చేసింది. వ్యాపారస్తులు వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం. మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి ఒక ప్లాన్ గీసుకుని దాని మీద మీకు శాంతం అవగాహన వచ్చిన తరువాత స్టార్ట్ చేయండి. ఇంతకు ముందు అలాంటి వ్యాపారాలు చేసిన వారి దగ్గర సలహాలు తీసుకోండి. ఈ సమయంలో విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కేవలం సోషల్ మీడియా మీదే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ఇంట్లో కూడా కాస్త కష్టపడాలి. ఖచ్చితంగా రోజులో కాస్త సమయం అనేది చదువు మీద కేటాయించాలి అని మీరు అనుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. పోతే విదేశాలకు వెళ్ళి పోటీ పరీక్షలు రాయాలనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాల్లో మంచి మంచి యూనివర్సిటీల్లో కూడా మీరు సీట్లు పొందే అవకాశం మీకు ఈ సమయంలో ఉంది అనుకూలంగా. రాశి వారికి అదృష్ట యోగం కారణంగా మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రతి పనులను కూడా విజయాన్ని సాధించగలుగుతారు.
అలాగే ఈ సమయంలో వృషభ రాశి వారికి మీకున్న నష్టాలకి కష్ట నష్టాలకి అన్నిటికీ బయటపడాలనుకుంటే మాత్రం చేయవలసిన దేవతారాధన ఉన్న దోషాలన్నీ తొలగిపోవాలంటే గనుక వృషభ రాశి వారు బుధవారం రోజు గణపతి ఆలయానికి వెళ్లి గరికని సమర్పించి 11 ప్రదక్షిణాలు చేస్తే గనుక మంచి ప్రయోజనకరమైన ఫలితాలు పొందుకుంటారు. గురువారం గురు ఆలయానికి వెళ్లి శనగలు ప్రసాదంగా పంచిపెట్టండి. అలా చేయడం వలన వృషభ రాశి వ్యక్తులకు గురు బలం అనేది పెరుగుతుంది. అయినప్పుడల్లా నవగ్రహాల దగ్గరికి వెళ్లి 11 ప్రదక్షిణాలు చేసి ఏతో దీపారాజన చేయండి. దీనివల్ల మీకు చక్కటి పరిష్కారాలు అందుతాయి, శుభ ఫలితాలు పొందుతారు. అలాగే ప్రతిరోజు మీరు ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. చేయడం వల్ల దైవ బలం పెరుగుతుంది. అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. ఇలా చేయడం వలన మీరు చేసినటువంటి పాపకర్మాలన్నీ తొలగిపోతాయి. చూశారు కదండి, వృషభ రాశి వారికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వృషభ రాశి వారు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఇతరులకు ఈ వీడియో అందేలాగా సమకూరుతుంది.